హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం కె అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వంలో అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ ఇద్దరు మెయిన్ లీడ్స్ గా చేసిన డిమాంటీ కాలనీ 2 సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది బేసిక్గా తమిళ్ లాంగ్వేజ్ ఫిలిము. ఒక 2 months బ్యాక్ తమిళనాడులో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. 85 crores కలెక్ట్ చేసింది. IMDbలో 7.3 రేటింగ్ ఉంది సినిమాకి. అయితే ఈ మధ్య మన G5లో రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా గురించి మీతో మాట్లాడదామని చెప్పి నేను మేము ముందుకు వచ్చాను. సినిమా డీటెయిలింగ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా, సపోర్టివ్గా ఉంటుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే 2015లో డిమాంటీ కాలనీ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ఇదే హీరో అరుళ్ నిధి గారే హీరోగా చేశారు, ఇదే డైరెక్టర్ చేశాడు అనమాట. అయితే అది చాలా లో బడ్జెట్ ఫిలిం. అప్పుడు ఒకే రూమ్లో జరిగేలాగా జస్ట్ ఇంకొక డిమాంటీ అని ఒక హౌస్ పెట్టి దానికి దీనికి లింక్ పెట్టి చాలా లో బడ్జెట్లో చాలా కాంపాక్ట్గా చేశారు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అప్పుడు. ఎలా అంటే ఆ సినిమా తర్వాత హర్రర్ సినిమాలు చేసే వేవ్ వచ్చింది తమిళనాడులో. అంత ఇదిగా నడిచింది అనమాట ఆ సినిమా. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆయన ఒక 2-3 సినిమాలు చేశారు. నయనతారతో ఇమయక్నోడికల్ అనేదో సినిమా, ఇంకొక సినిమా, తర్వాత మన విక్రమ్ గారి కోబ్రా కూడా ఇదే డైరెక్షన్ చేశాడు అనమాట. ఈయన చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ దీనికి సెకండ్ పార్ట్ లాగా, దానికి ఫ్రాంచైజ్ లాగా, దానికి సీక్వెల్ లాగా అది ఈ సినిమాని రెడీ చేయడం జరిగింది అనమాట. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓపెనింగ్ నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ సినిమా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఎండ్ కూడా అప్పుడు మేము చూసామో 15లో, ఇంకా అక్కడికి అయిపోవాలి ఆ సినిమా. బట్ ఆ సినిమాని ఆ ఎండింగ్ నుంచి దాన్ని ఎలాగ జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ కొత్త కథలోకి బ్లెండ్ చేసిన విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక కంప్లీట్ అయిపోయిన సినిమాని, ఒక ఫినిష్, ది ఎండ్ పడిపోయిన లాంటి సినిమాని తీసుకొని దానికి ఒక కంటిన్యూషన్ తీసుకొచ్చి నీట్గా బ్లెండ్ చేయడం, ఊరికి అతికిచ్చినట్టు కాకుండా బ్లెండ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈ కథలోకి మనల్ని ఈ కథలోకి తీసుకురావడానికి చాలా హెల్ప్ అయింది. ప్లస్ ఆ రీక్యాప్ లాగా ఫస్ట్ పార్ట్ వేసిన బిట్ల వల్ల సినిమా కొంచెం ఎంగేజింగ్గానే అనిపిస్తుంది అనమాట. సరే, ఈ కథ విషయానికి వస్తే ఈ కథలో మెయిన్ ప్లాట్ కింద ఏం చేశారంటే, ప్రియ భవానీ శంకర్ ఏదైతే హీరోయిన్ ఉందో ఆవిడ ఒక ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుని ఉంటుంది. అతని పరిస్థితి ఏంటంటే అతనికి క్యాన్సర్ అవడం వల్ల, అతనికి క్యాన్సర్ అని తెలిసాక కూడా ఈమె ప్రేమించిందని చెప్పి, క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అతనికి సపరేట్ చేసి అతను చచ్చిపోయేదాకా ఏమే ఉంటానని చెప్పి అతనితో నిలబడిన తర్వాత అతనికి కీమోథెరపీలో ఆటిలో క్యాన్సర్ క్యూర్ అయిపోయిన తర్వాత అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. అతను ఎందుకు చచ్చిపోయాడో ఈయన కనుక్కోవాలని చెప్పి, ఆత్మలతో మాట్లాడాలని చెప్పి ఈమె ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అతని లాస్ట్ విష్ కింద ఒక చైనీస్ రెస్టారెంట్ ఒకటి పెడుతుంది. ఈ చైనీస్ రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఆ చైనీస్, ఈ దలైలామా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో చేరి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆమెకు ఏమేమి విషయాలు తెలిసాయి, అరుళ్ నిధికి అతను చనిపోయిన అతనికి సంబంధం ఏంటి, ఇదంతా మళ్ళీ లింక్ టు డిమాంటీ కాలనీ ఎలా అయింది, డిమాంటీ కాలనీలో అసలు ఆ చైన్ ఆఫ్ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథలాగే వ్యవహారం చేశాడు. సినిమా ఏదైతే స్టార్ట్ పాయింట్ నుంచి ఇంటర్వెల్ దాటి బిఫోర్ క్లైమాక్స్ దాకా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఏంటి తీసుకొచ్చి ఎలా ఎండ్ చేసాడు అనిపించింది. అసలు ఈ సినిమా 85 కోట్లు ఎలా కలెక్ట్ చేసిందో అర్థం కాని పరిస్థితి నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్. అందరూ అరిచినట్టుగా అంత గొప్ప సినిమా అయితే కాదు, కానీ హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఓకే, నాట్ బ్యాడ్, బాగానే అనిపిస్తుంది. హర్రర్ సినిమాలని చెప్పాం కదా అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేసి మనం బెదిరిపోయి మనం కళ్ళు మూసుకొని అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తాం హర్రర్ సినిమా అంటే. కానీ అలాంటి ఎఫెక్ట్లు ఎక్కడా ఉండవు. ఓ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుద్ది. నాకు హర్రర్ ఎలిమెంట్స్తో కూడిన ఒక థ్రిల్లర్ చూస్తే ఓకే అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడొచ్చు. ప్లస్ ఈ ఇంగ్లీష్ ఫిలిమ్స్ కొన్ని ఎక్కువగా చూస్తుంటారు చూడండి, ఇంకొక వరల్డ్ ఉంటుంది, మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడటం, ఇలాంటి సెటప్లన్నీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ వన్ టైం వాచ్. G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. డిమాంటీ కాలనీ 2 చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఫిల్మ్ న్యూస్ల కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.